ఏదైనా చెప్తే నమ్మేట్టుగా ఉండాలి తప్ప నయవంచనతో కూడుకున్న విధానంలో ఉండకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ది నిందితుడైన సంజయ్ సింగ్ ఈ మధ్యనే బయటకు వచ్చారు బెయిల్ మీద. వచ్చిన తర్వాత ఆయనకు ఒక షరతు పెట్టారు. ఏంటి అంటే, ఈ కేసు గురించి అడదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వాగకు అని. కానీ ఈయన వచ్చిన వెంటనే అదే పనిగా పెట్టుకున్నారు. కాకపోతే ఈయన మాట్లాడిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగాను నమ్మదగినవిగా లేకుండా ఉన్నాయి. ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను తిహార్ జైలులో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ను ఆయన భార్య సునీత వ్యక్తిగతంగా కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించారని తెలిపారు. ఇక్కడ లాయరు 5 సార్లు కలవాలంట, కేజ్రీవాల్ భార్యామణి ఒక 10 సార్లు కలవాలి. ఇలా నెల రోజుల్లో ఆయన జైల్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా తేడా తెలియకుండా అన్ని సందర్భాల్లో పర్మిషన్స్ ఇవ్వాలి, వ్యక్తుల్ని కలవాలి అంటే ఇంకా తిహార్ జైలు ఎందుకు? దోషులు లేదా నిందితులకు ఈ కస్టడీలు ఎందుకు? అలాగే కేజ్రీవాల్ హక్కులను హరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈయన మండిపడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. జైలు లోపల కేజ్రీవాల్కు చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారంట, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారంట. ఇప్పుడు తాజాగా సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖ రిలీజ్ చేశాడు జైలు నుంచి. అందులో ఆయన ఏం చెప్పాడు? చక్కగా సలాడ్లు పాలక్ పన్నీర్లు తినుకుంటూ హాయిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నట్లుగా ఏదైతే అనారోగ్యము లేదా బరువు తగ్గాడు ఇవన్నీ చెప్తున్నారో అవన్నీ అబద్ధము. రాజభోగాలు అనిపిస్తున్నాడు అక్కడ కేజ్రీవాల్. అలాగే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులని కంట్రోల్లో పెట్టుకున్నారు. ఆయనకి సంబంధించినటువంటి అంటే ఆయనకి బాగా దగ్గర పరిచయమైనటువంటి ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు జైలు అధికారుల రూపంలో. వాళ్ళ అండదండలతో నన్ను బెదిరిస్తున్నారని సుఖేష్ చంద్రశేఖర్ చెప్పాడు. దానికి విరుగుడుగా ఈ యొక్క ఆ లేఖను ఖండిస్తూనూ ఆ లేఖ మీద ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రాకూడదను ఇప్పుడు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేజ్రీవాల్ను లోపల చిత్రవదలకు గురి చేస్తున్నారని ఈయన చెప్పడం. ఇవన్నీ ప్రజలు నమ్మాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే పోరాటం జరుగుతోంది. కేజ్రీవాల్కు జైలు నిబంధనలకు లోబడి ఉన్న హక్కులను హరించవద్దని ప్రధాని మోదీని హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థిస్తున్నా. నియంతగా ఉండటానికి ప్రయత్నించొద్దు, ఇది ప్రజాస్వామ్య దేశమని సంజయ్ సింగ్ తెలిపారు. సునీత కేజ్రీవాల్ను కిటికీ నుంచి మాత్రమే కలవాలని జైలు అధికారులు చెప్పారని, కేజ్రీవాల్ను కించపరిచేందుకు ఇలా చేశారన్నారు. భయంకరమైన నేరస్తులను కూడా బ్యారక్లో కలవడానికి అనుమతిస్తారని, కానీ కేజ్రీవాల్ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తానికి సంజయ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు, అలాగే సుఖేష్ చంద్రశేఖర్ లేఖ మరోవైపు మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారింది.